టీ20 వరల్డ్ కప్ 2026ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసింది. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ కప్ సంబంధించి ఓ సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. టోర్నమెంట్లో జరిగిన ఒక మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలతో ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ 2026ను నిర్వహించగా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఫైనల్లో ఓడిపోయిన గ్రూప్ స్టేజ్ సూపర్ 8 దశల్లో అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది. అయితే ఆ టోర్నమెంట్లో న్యూజిలాండ్ ఆడిన ఒక గ్రూప్ మ్యాచ్పై ఐసీసీ ఇప్పుడు దృష్టి పడింది. కెనడా జట్టు పాల్గొనే మ్యాచ్లో అనుమానాస్పద చర్యలు చోటు చేసుకున్నట్లు యాంటీ కరప్షన్ యూనిట్ భావిస్తోంది. ముఖ్యంగా కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బాజ్వా ఆడిన తీరు అనేక సందేహాలకు తావిచ్చింది. గ్రూప్ డీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ జట్లతో కలిసి ఉన్న కెనడా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసి 173 పరుగులు స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ యువరాజ్ సామ్రా అద్భుత శతకంతో ఆడుకున్నాడు. కానీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ప్రారంభంలోనే 2 వికెట్లు కోల్పోయినా కెనడా జట్టు ఆ అవకాశాన్ని వినియోగించలేకపోయింది. ఆ సమయంలోనే కెప్టెన్ దిల్ప్రీత్ బాజ్వా నిర్ణయం అనుమానాస్పదంగా మారింది. సాధారణంగా బౌలింగ్ చేయని అతను పవర్ ప్లేలో 5వ ఓవర్ వేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ ఓవర్లో అతను ఏకంగా 15 పరుగులు ఇచ్చి మ్యాచ్ను న్యూజిలాండ్ వైపు మళ్లించాడు. మొత్తం 2 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చేశాడు. అలాగే బ్యాటింగ్లో కూడా బాజ్వా నెమ్మదిగా ఆడి 39 బంతుల్లో 36 పరుగులు మాత్రమే చేశాడు. ఫ్లాట్ పిచ్పై బ్యాటింగ్ స్టైల్ అనేక అనుమానాలకు దారితీసింది. ఈ కారణాల వల్లే అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం బయటకు రావడానికి ది ఫిఫ్త్ ఎస్టేట్ అనే కెనడియన్ ఇన్వెస్టిగేటివ్ ప్రోగ్రాం కీలక పాత్ర పోషించింది. కరప్షన్, క్రైమ్ అండ్ క్రికెట్ అనే డాక్యుమెంటరీతో కెనడా క్రికెట్లో ఉన్న అవినీతి వ్యవహారాలను బయటపెట్టింది. దీనిని ఆధారంగా తీసుకొని ఐసీసీ, ఏసీయూ ఈ మ్యాచ్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ మరో సంచలన విషయం ఏమిటంటే దిల్ప్రీత్ బాజ్వా టోర్నమెంట్కు కేవలం 3 వారాల ముందు మాత్రమే కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఈ నిర్ణయం కూడా అనేక అనుమానాలకు కారణమైంది. అలాగే కెనడా మాజీ కోచ్ ఖురమ్ చౌహాన్కు సంబంధించిన ఒక కాల్ రికార్డింగ్ జట్టు ఎంపికపై ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడైంది. కొంతమంది ఆటగాళ్లను బలవంతంగా ఎంపిక చేయమని సూచించారని, వారు బుకీలతో సంబంధం ఉండొచ్చని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. అవినీతి నిరూపితమైతే కెనడా క్రికెట్ బోర్డుపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటన ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.